పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కాన్పూర్లో. ఆయననైతే ఓపెన్గా చెప్పిండు ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఖుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది, ఏ పార్టీలు ఉన్నవాయా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలం ఏలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆరే రావాలే, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే, మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట, భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. గట్లెట్లుంటుంది, మీరు మాతోనుంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరమ్మ ఇల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి నూకేస్తా అని ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కానీ, సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్య సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయ్యనికి, లేకపోతే ఇవ్వకుండా ఉండేతందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో
గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం. కొద్దిగా మీదికోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం, పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా? రైతు బీమా ఇచ్చుకోలేదా? భారతదేశంలో ఎక్కడలేని పనులు చేసుకోలేదా? చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వలకు లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది 70 పైసలు. రూపాయి వస్తే 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఆ రూపాయిల 20 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, ఒక 10 పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. అంటే 70, 20, 10 ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కానూన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి. అందులో ఎవ్వలకు కూడా ఆపే అధికారం కానీ, ఎవ్వలకు కూడా ఏలు పెట్టే అధికారం కానీ పొరపాటున కూడా లేదు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచులు. అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు, అన్నా మరి కరెక్టే, మా హక్కులేంది, మాకుండే బాధ్యత లేంది, మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు, గెలిచిన సర్పంచులు, అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి